అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. సో మనకి మొదటి 5 పాఠాలు కూడా అయిపోయాయి. 6వ పాఠం ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మనం చూసాం. ఈ రోజు మరిన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాము. ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు, ఫ్రమ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్. కొన్ని వేల సంవత్సరాల పాటు మానవులు వేట సేకరణ ద్వారా ఆహారాన్ని సంపాదించుకునేవారని తెలుసుకున్నాం. సో కొన్ని వేల సంవత్సరాల పాటు మానవులు వేట సేకరణ ద్వారా ఆహారాన్ని సంపాదించుకునేవారని మనం తెలుసుకున్నాం. కేవలం 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు. వారి జీవన విధానాన్ని ఎందుకు మార్చుకున్నారో తెలుసుకుందాం. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు సంభవించాయి. అయితే 12,000 సంవత్సరాల క్రితం శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు అనేవి సంభవించాయి. ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది. సో ఏమైందంటే ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం జరిగింది. దీనివల్ల అటవీ ప్రాంతాలు కొన్ని గడ్డి భూములుగా మారిపోయాయి. సో ఇలా శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు సంభవించడం, ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోవడం వల్ల కొన్ని అటవీ భూములు ఏమయ్యాయి అంటే అవి గడ్డి భూములుగా మారిపోయాయి. ఈ గడ్డి భూములు పశువులకు, గొర్రెలకు, మేకలకు అవసరమైన గడ్డిని అందించాయి. మానవులకు కూడా తినడానికి వీటి నుంచి తృణధాన్యాలు లభించేవి. సో అలాగే మానవులకు కూడా వీటి నుంచి తినడానికి తృణధాన్యాలు లభించేవి. క్రమంగా ఆది మానవులు ఈ గడ్డి భూములను, వాటిపై ఆధారపడి ఉన్న జంతువులను పరిశీలించి వాటిపై ఆధిక్యతను సంపాదించుకున్నారు. దీని ఫలితంగా జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం మొదలైంది. సో ఏమేమి మొదలయ్యాయి అంటే జంతువులను పెంచుకోవడం, అలాగే మొక్కలను పెంచడం మొదలైంది. దీనివల్ల ఏం జరిగిందో తెలుసుకుందాం. సో దీనివల్ల ఏం జరిగిందో అనేది మనం తెలుసుకుందాం. పంటలు పండించడం, జంతువుల పోషణ, లర్నింగ్ టు గ్రో క్రాప్స్ అండ్ టెండ్ యానిమల్స్. క్రమంగా ఆది మానవులలోని పురుషులు, స్త్రీలు, పిల్లలు ఏ ప్రాంతాల్లో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో, విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో పరిశీలన చేయడం మొదలు పెట్టారు. దీనికోసం వారు మొక్కలను పక్షులు, జంతువుల నుంచి కాపాడేవారు. సో మొక్కలను పక్షులు అలాగే దీనికోసం, ఎందుకంటే వాళ్ళు పరిశీలన చేయడం మొదలు పెట్టారు కదా, సో దీనికోసం వారు మొక్కలను పక్షులు అలాగే జంతువుల నుండి కాపాడేవారు. ఫలితంగా మొక్కలు పెరిగి పంటలు పండాయి. సో వాళ్ళు కాపాడేవారు కదా, సో ఫలితంగా మొక్కలు పెరిగి పంటలు పండడం జరిగింది. ఓకే, ఆహారంగా ఉపయోగపడే మొక్కలు పెరిగే ప్రాంతాలలో ప్రజలు స్థావరాలు ఏర్పరచుకొని పంటలు పండించారు. సో ఆహారంగా ఉపయోగపడే మొక్కలు పెరిగే ప్రాంతాలలో, సో ఆ మొక్కలు ఏవైతే ఆహారంగా ఉపయోగపడతాయో అవి పెరిగే ప్రాంతాలలో ఇక్కడ ప్రజలు స్థావరాలు ఏర్పరచుకొని పంటలు పండించారు. ఇలా భూమిపై వివిధ ప్రాంతాలలో పంటలు పండించే వివిధ సమూహాలు రైతు సమూహాలుగా ఏర్పడ్డాయి. ఓకే, సో ఇలా భూమిపై వివిధ ప్రాంతాలలో పంటలు పండించే వివిధ సమూహాలు రైతు సమూహాలుగా ఏర్పడ్డాయి. వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వరి, గోధుమ, జొన్న, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, దుంపలు, కూరగాయలను పండించడం నేర్చుకున్నారు. వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వరి, గోధుమ, జొన్న, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, దుంపలు, కూరగాయలను పండించడం నేర్చుకున్నారు. సో వీటినన్నిటిని కూడా పండించడం నేర్చుకున్నారు. రకరకాల పంటలను, కూరగాయలను ఎలా పండించుకోవాలో ఒకరి నుంచి మరొకరు తెలుసుకోగలిగారు. ఈ క్రమంలో వారు తినగా మిగిలిన ఆహారాన్ని వారి నివాసాల దగ్గరకు వచ్చి గడ్డి తినే సాగు జంతువులకు పెట్టి వాటిని మచ్చిక చేసుకోవడం
మొదలైంది. ఓకే, మచ్చిక చేసుకోవడం జరిగింది, మొదలైంది అప్పటి నుంచి. ఎందుకంటే వారు తినగా మిగిలినవి ఉంటాయి కదా ఆహారాన్ని, వారి నివాసాల దగ్గరకు వచ్చి గడ్డి తినే సాధు జంతువులు ఉంటాయి కదా, వాటికి పెట్టేవారు. సో అలా మచ్చిక చేసుకోవడం అనేది మొదలైంది. ఈ విధంగా పెంచుకునే జంతువులకు క్రూర మృగాల నుంచి రక్షణ కల్పించేవారు. ఈ విధంగా జంతువులను మచ్చిక చేసుకొని పెంచుకోవడం వల్ల వారికి మాంసం, జంతు చర్మం, పాలు మొదలైనవి లభించేవి. సో ఇలా మచ్చిక చేసుకొని పెంచుకోవడం వల్ల వాళ్ళకి ఏం లభించేవి మరి అంటే మాంసం, ఓకే, మాంసం లభించేది, జంతు చర్మం లభించేది, అలాగే పాలు కూడా లభ్యమయ్యేవి. వారు క్రమంగా ఎద్దులను, గాడిదలను, ఓకే, వారు క్రమంగా ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి, సరుకులు మోయడానికి ఉపయోగించేవారు. మచ్చిక చేసుకోవడం, డొమెస్టికేషన్. ఆది మానవులు సాధారణంగా అధిక దిగుబడినిచ్చే, రోగాల బారిన పడకుండా ఉండే మొక్కలను, జంతువులను ఎంపిక చేసేవారు. అంటే ఆది మానవులు సాధారణంగా అధిక దిగుబడినిచ్చే, ఓకే, అధిక దిగుబడినిచ్చే, రోగాల బారిన పడకుండా ఉండే, ఓకే, అధిక దిగుబడినిచ్చే అలాగే రోగాల బారిన పడకుండా ఉండే మొక్కలను, జంతువులను ఎంపిక చేసేవారు. మళ్ళీ విత్తడానికి ఇటువంటి మొక్కల విత్తనాలనే సేకరించి ఉపయోగించేవారు. ఎంపిక చేసిన జంతువులతోనే పశుోత్పత్తి గావించేవారు. ఈ విధంగా వారు పెంచుకునే మొక్కలు, జంతువులు అడవి మొక్కలకు, జంతువులకు భిన్నంగా రూపొందాయి. ఎంచుకున్న విత్తనాల నుంచి దిగుబడి లభించే వరకు మొక్కలను సంరక్షించుకునేవారు. అంటే ఎంచుకున్న విత్తనాల నుంచి దిగుబడి లభించే వరకు మొక్కలను సంరక్షించుకునేవారు. ఇదే క్రమంలో మచ్చిక చేసుకున్న జంతువులను వారికి ఉపయోగపడే రీతిలో పెంచుకునేవారు. ఈ విధానాన్ని మచ్చిక చేసుకోవడం అంటారు. ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజలు వారికి వివిధ రకాలుగా ఉపయోగపడే మొక్కలను, జంతువులను పెంచేవారు. కానీ ప్రజలందరూ మొక్కలను, జంతువులను పెంచేవారు కాదు. చాలా మంది ఇంకా అడవుల్లో జంతువులను వేటాడి ఆహారాన్ని సమకూర్చుకునేవారు. అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, మొక్కలను, జంతువులను పెంచేవారు, మచ్చిక చేసుకునేవారు, ఇవన్నీ అనుకున్నాం కదా. అయితే అందరూ అలా చేసేవారా అంటే కాదు. కొందరు ఇంకా అడవుల్లో జంతువులను వేటాడి ఆహారాన్ని సమకూర్చుకునేవారు. వ్యవసాయం కూడా అందరూ ఒకే విధంగా చేసేవారు కాదు. మొదట అటవీ ప్రాంతాలలో పోడు వ్యవసాయం చేసేవారు. మనం ఆల్రెడీ పోడు వ్యవసాయం గురించి ఇక్కడ మన 5వ పాఠంలో చూసాం కదా. తరువాత వ్యవసాయంతో పాటు వేట, ఆహార సేకరణ కొనసాగించేవారు. నేలను దున్ని ఎరువులు ఉపయోగించడం ద్వారా సారవంతం చేయవచ్చని వారిలో కొందరు తెలుసుకున్నారు. సో వారిలో కొందరు ఏం తెలుసుకున్నారంటే నేలను దున్ని ఎరువులు ఉపయోగించడం ద్వారా సారవంతం చేయవచ్చని వారిలో కొందరు తెలుసుకున్నారు. దీనితో ప్రతి సంవత్సరం సారవంతమైన నేలల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదని తెలుసుకున్నారు. సో వాళ్ళు సారవంతమైన నేల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇలా నేలను దున్ని ఎరువులు ఉపయోగించడం ద్వారా వాళ్ళు నేలను సారవంతం చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వారు వ్యవసాయంలో జంతువులను నేలను దున్నటానికి, పంటల రవాణాకు, ఎరువులకు, ఇతర అవసరాలకు ఉపయోగించేవారు. సో జంతువులను ఇన్ని రకాలుగా కూడా వాళ్ళు ఉపయోగించేవారు. దీనివల్ల పశు పోషణతో పాటు వ్యవసాయం అమలులోకి వచ్చింది. ఈ క్లాస్ లో మనం 6వ పాఠం ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూసాం. సో వచ్చే క్లాస్ లో మరిన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీకృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.